2025 ప్రారంభం నాటికి ప్రపంచ దేశాలలో క్రైస్తవులను ఎక్కువగా హింసిస్తున్న దేశాలలో నైజీరియా మొదటి 10 స్థానాలలో ఉందని వరల్డ్ వాచ్ లిస్ట్ జాబితా పేర్కొంది. నైజీరియాలో కేవలము క్రైస్తవులు అన్న నేరంతోనే ప్రజలు చంపబడుతున్నారు. 2025 జూన్లో అతిపెద్ద హత్యాకాండ జరిగినా కూడా ప్రపంచానికి తెలిసింది మాత్రం 4 నెలల తర్వాతనే. నైజీరియా దేశంలోని బెన్యూ రాష్ట్రం ఎల్వాటా గ్రామంలో వందలాది క్రైస్తవులు కత్తులతో తుపాకులతో హత్య చేయబడ్డారు. ఇళ్లు కాలిపోయాయి, కుటుంబాలు బూడిదయ్యాయి, చర్చిలు నేలమట్టమయ్యాయి. ప్రపంచానికి ఈ నిజం తెలిసింది అక్టోబర్ 2025లో మాత్రమే. కానీ నిజానికి ఆ రాత్రి ఏం జరిగింది? ఒక ప్రశాంతమైన సాయంత్రం ఫులానీ మిలిటెంట్స్గా భావిస్తున్న వందల మంది ఆయుధదారులు ఎల్వటా చుట్టుపక్కల క్రైస్తవ గ్రామాలను చుట్టుముట్టారు. వారు అల్లాహు అక్బర్ అని అరుస్తూ కాల్పులు జరిపారు, ఇళ్లను కాల్చివేశారు. ఆ దాడి గంటల తరబడి కొనసాగింది. పోలీసులు లేదా సైన్యం ఎక్కడా కనిపించలేదు. అరుణోదయానికి వందల మందికి పైగా చనిపోయారు. వేలాది మంది అడవుల్లోకి పారిపోయారు. మొదట నీరు, భూమి, వ్యవసాయ వనరుల మీద వివాదం మొదలైంది. కానీ అతి మతవాదులు దానిని మత యుద్ధంగా మార్చి ఆ ప్రాంతం మొత్తం షరియాలా ప్రకారం నడవాలని, క్రైస్తవులు వెళ్లిపోవాలని ప్రకటించారు. అలా ఒక భూమి వివాదం రాత్రికి రాత్రే రక్తపాతంగా మారిపోయింది. దాదాపు 17 సంవత్సరాలుగా నైజీరియాలో మధ్య ప్రాంతం ముస్లిం గొర్రెల కాపర్లు మరియు క్రైస్తవ రైతుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఎండలు పెరిగి నీరు తగ్గడంతో భూమి కోసం పోటీ పెరిగింది. అదే సమయంలో బొకో హరాం, ISWAP వంటి అతి మతవాద సంస్థలు ఈ పరిస్థితిని ఉపయోగించుకొని నైజీరియా మొత్తం ఇస్లామిక్ చట్టం అంటే షరియాలా రావాలని ప్రచారం ప్రారంభించాయి. క్రైస్తవులపైన దాడులు 2009 నుండి జరిగేవి. 2009 నుండి ఇప్పటి వరకు 52,000 కంటే ఎక్కువ మంది క్రైస్తవులు హతమయ్యారు. లక్షలాది మంది తమ ఇళ్లను కోల్పోయారు. ఎల్వటా దాడి జరిగిన తర్వాత కూడా ఆ ప్రాంతం చాలా దూరంగా ఉండటం వలన సమాచారం బయటికి రావడానికి 3 నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది. ఇంటర్నెట్ సిగ్నల్స్ లేకపోవడం, జర్నలిస్టుకు ప్రమాదం ఉండటం వల్ల నిజాలు బయటికి రాలేదు. అక్టోబర్ 2025లో రూటర్స్ మరియు వాషింగ్టన్ పోస్ట్ లాంటి ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ఈ సంఘటనను ధృవీకరించి వార్తలుగా ప్రసారం చేయడంతో చివరకు ప్రపంచం ఈ నిజాన్ని తెలుసుకుంది. ఈ వార్త బయటికి వచ్చిన తర్వాత అమెరికా కాంగ్రెస్ సభ్యులు నైజీరియాను కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్గా గుర్తించాలని అమెరికా గవర్నమెంట్ని కోరింది. కానీ నైజీరియా గవర్నమెంట్ మాత్రం దీనిని రిజెక్ట్ చేస్తుంది. ఇది మతపరమైన హింస కాదని, సాధారణంగా గ్రామ గొడవలని చెప్పింది. ఎల్వటా గ్రామంలోని ప్రజలు ఇల్లు, కుటుంబము సమస్తము కోల్పోయినా వారి విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదని ఈ వీడియో ప్రూవ్ చేసింది. బాధలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరూ వేరు చేయలేరు. నిన్న నైజీరియా ప్రజలు, రేపు మన వంతు. ఇలాంటి దినాలు ప్రపంచం మొత్తం రాబోతున్నాయి. చివరి వరకు మనం విశ్వాసంలో నిలబడదాం. నైజీరియా ప్రజల కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.